బ్యాక్టీరియం కణ నిర్మాణం 1940 కాలంలో ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని అభివృద్ధి చెందడంతో బ్యాక్టీరియంలను కేవలం సరళమైన గోళాలు దండాలుగానే కాక ఇంకా ఎక్కువ వివరంగా అర్థం చేసుకునే వీలు కలిగింది. శాస్త్రవేత్తలు బ్యాక్టీరియంల సూక్ష్మ అతిసూక్ష్మ నిర్మాణానికి సంబంధించిన వివరాలను గుట్టును బహిర్గతం చేసి అతి సూక్ష్మమైన బ్యాక్టీరియంలు కంటికి కనిపించే అతిపెద్ద జీవుల వలె ఎంత సంక్లిష్టంగా ఉంటాయో చూపించారు. కశాభాలు ఒక బ్యాక్టీరియం ప్రతికూలత నుంచి దూరంగా అనుకూల వాతావరణం వైపు జరిగేటట్లు ఈ కశాభాలు చేస్తాయి. బ్యాక్టీరియం కణాలు 4 రకాలైన కశాభాల అమరికను కలిగి ఉంటాయి. ఏకతంతుకం, ఒకే ఒక ధ్రువ కశాభం ఉంటుంది. ద్విధ్రువ తంతుకం, కణానికి ప్రతి కొన వద్ద ఒక కశాభం ఉంటుంది. బహుతంతుకం, కణానికి ఒక ధ్రువం వద్ద 2 లేదా ఎక్కువ కశాభాలు ఉంటాయి. పరితంతుకం, కశాభాలు కణం ఉపరితలం అంతటా విస్తరించి ఉంటాయి. ప్లాస్మిడ్లు ప్రధానమైన జన్యు పదార్థం. బ్యాక్టీరియంలో క్రోమోజోమ్ లేదా జీనోఫోర్కు అదనంగా బ్యాక్టీరియంలలో ఉండే చిన్న వలయాకార 2 పోగుల DNA అణువులను ప్లాస్మిడ్లు అంటారు. తక్కువ జన్యువులను కలిగి ఉండి ఔషధ నిరోధకతను, విష పదార్థాలు, ఎంజైమ్లను ఉత్పత్తి చేయగల రక్షణ సంబంధ లక్షణాలను కలుగజేస్తాయి. వీటిని పొందడం లేదా కోల్పోవడం వల్ల బ్యాక్టీరియం ప్లాస్మిడ్లను సులభంగా మార్పులు చేర్పులకు గురిచేసి కణం నుంచి మరొక దానిలోకి బదిలీ చేయవచ్చును. వీటిని ఆధునిక జెనెటిక్ ఇంజనీరింగ్ సాంకేతిక వాహకాలు వెక్టర్స్ను ఉపయోగిస్తారు. పోషణ చూసినట్లయితే 4 ప్రధాన పోషక సముదాయాలను ఇక్కడ వర్ణించడం జరిగింది. కాంతి స్వయం పోషితాలు, ఇవి కిరణజన్య సంశ్లేషక జీవులు. ఉదాహరణ క్రొమేషియం, క్లోరోబియం. రసాయన స్వయం పోషకాలు, ఇవి సూర్యకాంతిని కానీ లేదా సేంద్రియ పోషకాలను కానీ వినియోగించుకోకుండా అసాధారణమైన పోషక అనుకూలతను కలిగి ఉంటాయి. ఈ బ్యాక్టీరియంలు అసేంద్రియ పదార్థాల ఆక్సీకరణం ద్వారా శక్తిని కార్బన్ డయాక్సైడ్ నుండి కార్బన్ను పొందుతాయి. రసాయన స్వయం పోషిత బ్యాక్టీరియంలైన నైట్రోజోమస్, నైట్రోబ్యాక్టర్, బెగ్గియోటా, మిథనోజన్లు అసేంద్రియ పోషకాల పునశ్చక్రీయంలో భ్రమణంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. రోడోస్పైరిల్లం, రోడోసూడోమోనాస్లు కాంతి పరపోషితాలు. ఇవి కాంతి శక్తిని కాంతి నుంచి కార్బన్ను కర్బన మూలాల నుంచి పొందుతాయి. దీనికి భిన్నంగా రసాయన పరపోషితాలు కార్బన్ శక్తి రెండింటిని కర్బన సంయోగ పదార్థాల నుంచి పొందుతాయి. ఈ కర్బన అణువులను శ్వాసక్రియ లేదా కిణ్వనం నుండి ప్రక్రియలకు లోను చేసి శక్తిని ఏటీపీ రూపంలో విడుదల చేస్తాయి. కర్బన పోషకాలను ఎలా గ్రహిస్తాయి అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని రసాయన పరపోషితాలను 2 సమూహాలుగా వర్గీకరించవచ్చు. పూతికాహారులు, ఇవి ప్రాథమికంగా కుళ్ళిన నిర్జీవుల సేంద్రియ పదార్థాల నుంచి పోషణ జరుపుకుంటాయి. ఉదాహరణ బాసిల్లస్ జాతులు. పరాన్నజీవులు, ఆతిథేయ కణాలు కణజాలాల నుంచి పోషకాలను గ్రహిస్తాయి. ఉదాహరణ జాంతోమోనస్, సాల్మొనెల్లా. డెల్లోవిబ్రియో బ్యాక్టీరియోవోరస్ కొన్ని హానికరమైన బ్యాక్టీరియాల మీద పరాన్నజీవిగా పెరుగుతుంది. ఇది సమృద్ధిగా ఉండడం వల్ల గంగా నదీ జలాలు పరిశుద్ధంగా ఉండేందుకు కారణమై ఉండవచ్చు. ప్రత్యుత్పత్తి చూసినట్లయితే సాధారణంగా ద్విధా విచ్ఛిత్తి అని పిలువబడే ఒక విధమైన కణ విభజన ద్వారా జరుపుకుంటుంది. ఒక కణంలో వెనువెంటనే జరిగే ద్విధా విచ్ఛిత్తుల మధ్య వచ్చే విరామ కాలాన్ని ఉత్పాదన కాలం లేదా రెట్టింపయ్యే కాలం అని అంటారు. ఇది కొన్ని బ్యాక్టీరియంలలో 20 నిమిషాల కంటే తక్కువగా ఉండవచ్చు. లైంగిక ప్రత్యుత్పత్తి జన్యు పదార్థ వినిమయం అంటే జన్యు పునఃసంయోజనం ద్వారా బ్యాక్టీరియాలలో 3 విధాలుగా జరుగుతుంది. సంయుగ్మం 2 సజీవ బ్యాక్టీరియంల దగ్గరగా చేరి దాతకణం నేరుగా DNAను గ్రహీత కణంలోకి బదిలీ చేస్తుంది. మొట్టమొదట 1946లో లెడర్బర్గ్, టాటమ్లు ఎస్చెరిషియా కోలైలో ఈ సంయుగ్మాన్ని పరిశీలించారు. సంయుగ్మం జరగడానికి అవసరమయ్యే ఒక ప్రత్యేక సంయుగ్మ పరికరాన్ని సంయుగ్మ నాళం లేదా ఫైలస్ లేదా లైంగిక ఫైలస్ అని అంటారు. 2 కణాలు పరస్పరం తాకడం వల్ల జరిగే ఈ ప్రక్రియలో F+ అని పిలువబడే దాతకణం పైలస్ను ఏర్పరిచి F- కణం అనుబడు గ్రహీత కణంతో అంటిపెట్టుకుంటుంది. దాతకణం F ప్లాస్మిడ్ను కలిగి ఉండడం వల్ల దీన్ని F+ అని పిలుస్తారు. F- కణంలో F ప్లాస్మిడ్ లోపించి ఉంటుంది.
ఒక్కసారి కణాలు అంటిపెట్టుకోగానే ఫైలస్ పొట్టిదై 2 బ్యాక్టీరియం కణాలను దగ్గరకు చేరుస్తుంది. తదుపరి ఎఫ్ ప్లాస్మిడ్ ప్రతికృతి చెందడం ప్రారంభించి ప్రతికృతి చెందిన DNA ఫైలస్ నుంచి ఏర్పడిన వంతెన ద్వారా గ్రహీత కణంలోకి చేరుతుంది. సంయుగ్మం పూర్తిగా ఒక సంరక్షణ ప్రక్రియ. నెక్స్ట్, జన్యు పరివర్తన. జన్యు పునఃసంయోజనాన్ని ఫ్రెడరిక్ గ్రిఫిత్ స్ట్రెప్టోకోకస్ న్యూమోనియాలో 1928లో కనుగొన్నాడు. జన్యు పరివర్తన అంటే నగ్న DNA ఖండితాలను పరిసర వాతావరణం నుంచి స్వీకరించి గ్రహీత కణంలో దాని జన్యు సమాచారం వ్యక్తం చేయడం. జన్యు పరివర్తన ప్రయోగాల ఆధారంగా DNAను జన్యు పదార్థంగా కనుగొన్నారు. జన్యువహనం. బ్యాక్టీరియోఫాజ్ ద్వారా జన్యు పదార్థం ఒక బ్యాక్టీరియం నుంచి వేరొక బ్యాక్టీరియంకు బదిలీ చెందడాన్ని జన్యువహనం అంటారు. బ్యాక్టీరియోఫాజ్ ద్వారా జన్యు పదార్థం ఒక బ్యాక్టీరియం నుంచి వేరొక బ్యాక్టీరియంకు బదిలీ చెందడాన్ని మనం జన్యువహనం అంటారు. లెడర్బర్గ్ జెండర్లు 1951లో సాల్మొనెల్లా టైఫిమోరియంలో జన్యువహనాన్ని కనుగొన్నారు. సంయుగ్మాన్ని 1946లో లెడర్బర్గ్ టాటంలు ఎస్చెరిషియా కోలైలో కనుగొన్నారు. జన్యు పరివర్తనాన్ని ఫ్రెడరిక్ గ్రిఫిత్ 1928లో స్ట్రెప్టోకోకస్ న్యూమోనియాలో కనుగొన్నాడు. అలాగే జన్యువహనాన్ని లెడర్బర్గ్ జెండర్లు 1951లో సాల్మొనెల్లా టైఫిమోరియంలో కనుగొన్నారు.